నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటారు. చాలా విషయాలు ఇప్పటికే డిస్కస్ చేసున్నాం. పివి రెడ్డి సార్ మనందరికీ సుపరిచితులు. తన దివ్య దృష్టితో ఎన్నో విషయాలు చెప్పే పివి రెడ్డి సార్ మరణం గురించి ఒక మంచి విషయం చెప్పబోతున్నారు. చాలా మందికి ఆసక్తి కలిగించే విషయం. మన మరణం మనకి తెలుస్తుందా? తెలిస్తే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి? ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. చాలా ఆసక్తికర విషయాలు మీకు తెలుస్తాయి. నమస్కారం సార్. నమస్కారం. సార్ చెప్పండి, మీరు మామూలుగా రెగ్యులర్‌గా మాట్లాడేటప్పుడు కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ కర్మ సిద్ధాంతంలో మరణం కూడా ఉంటుందా? ఉంటే మన మరణం మనకి తెలిస్తే, అంటే మనం చనిపోతామని మనకి తెలిస్తే, మనకి ఎలాంటి సూచనలు కనిపిస్తాయి? ఈ సూచనలు కనిపిస్తే మరణం సంభవిస్తుంది అని మనం తెలుసుకోవచ్చా? ఒకవేళ తెలుసుకునే వాళ్ళు కూడా వేరే ఉంటారు. అందరికీ తెలుస్తుందా? దానికి కూడా సెపరేట్‌గా అంటే కొంతమందికి మాత్రమే తెలిసే అవకాశాలుంటాయి. చెప్పండి. సో, చాలా మంచి క్వెషన్ ఏసారు మేడం. థాంక్స్. నాకున్న సబ్జెక్ట్ బై బర్త్ దివ్య దృష్టి మేడం. ప్రేక్షకులకు, మేధావులకు నేను నమస్కారం చెప్తున్నా. మీరు ఇప్పుడు ఏసిన క్వెషన్‌కు నాకు చిన్ననాటి నుంచి ఉన్న దివ్య దృష్టికి 100కు 100 మార్కులు పడతాయి. సో, నా దివ్య దృష్టితో మాత్రం చెప్పాలని నేను అనుకుంటున్నా మేడం. గతంలో కూడా నేను చెప్పాను. సో, ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు భగవంతుడున్నాడు అన్న 100% నమ్మగలిగిన వారికి, ప్లస్ కర్మ సిద్ధాంతం ఉంది, కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్లకు, పరమ భక్తులకు మాత్రమే మన సబ్జెక్టు సంపూర్ణంగా అర్థమవుతుంది. అది సబ్జెక్టుకు 100% వాళ్ళు మనం చెప్పిన దానికి రియల్‌గా ఇది రియల్ సబ్జెక్ట్ అని మనం ప్రజల్లో చెప్పుకోవచ్చు. సో, ఒకటి ఏందంటే జనన మరణం. మనం మన తాత ముత్తాతల గత చరిత్ర చూసుకుంటే, పురాణ చరిత్ర చూసుకుంటే, యుగాలు మనం పొలిటికల్‌గా గాని, మనం గత చరిత్ర మనం కొన్ని వేల లక్షల ఈ భూగోళము సృష్టించినప్పటి నుంచి, అంటే భూగోళంపై మొట్టమొదటి మానవుడు జన్మించినప్పటి నుంచి నేటి వరకు, ఇదంతా ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మనకి షర్ట్ ఉంది మేడం. ఈ షర్ట్ ఉంది, టవల్ ఉంది. సో, మనం ఇప్పుడు కూర్చున్న ఒక రూమ్ ఉంది. ప్లస్ ఈ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇదంతా ఈ భూమిపై ఏదో రకంగా మిళితమై సృష్టించబడినాయి. దీన్ని ఎవరో ఒకరు తయారు చేసారు. తయారు చేస్తేనే మనకు షర్టు, క్లాత్ ఒకరు తయారు చేశారు. మళ్ళీ షర్టు ఒకరు మనం అన్నది. తర్వాత ఇంటి గృహ నిర్మాణం కూడా అదే రకంగా ఎవరో ఒకరు నిర్మాణం చేసింది. ఇది ఏది మనకు కాదు. నిర్మాణం చేయించుకున్న వాళ్ళు, నిర్మాణం చేసిన వారు వేరు వేరు. మీరు బాగా గ్రహించండి. అయితే ఈ మానవుని మనుగడ కొరకు, సర్వకోటి ప్రాణజీవుల మనుగడ కొరకు జనన మరణ అద్భుత రహస్యాలను సృష్టించి, ఆ భగవంతుడు ఈ భూలోకం ఇది గ్రహాలను సృష్టించడం జరిగింది శూన్యంలో, విశ్వంలో. ఇలా నా దివ్య దృష్టిలో కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి. ప్లస్ అలానే ఇప్పుడు మన భూగోళం చూసుకుంటే సర్వకోటి ప్రాణజీవుల మనుగడ, జనన మరణ రహస్యం అనేది జన్మనిచ్చిన సృష్టికర్తకే అది అర్థమవుతుంది. ఆ శక్తి ఎవరికి అవపడుతుంది? జన్మించిన ప్రాణజీవులకు. ఇప్పుడు ఒక ప్రాణజీవిని 2 అద్భుత మాయాశక్తులు వెంటాడి జనన మరణం మధ్యన రహస్యాలు అద్భుతంగా సాగిపోతుంది జీవనం. నంబర్ 1, మనము ఏ ప్రాణజీవిగా జన్మించినామో, ఎగ్జాంపుల్గా మనది మానవ జన్మ. ఒకటి మానవాతీత శక్తి, అదే ఆత్మ పరమాత్మ, ఆత్మ అంటాం మనం. ఒకటి ఒకటి ఏంటంటే ఒకటి రెండో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనస్సాక్షి ఒకటి. రెండవది ఏంటంటే దైవ సాక్షి.
దైవ సాక్షి అదే, ఆత్మసాక్షి అదే పరమాత్మ. నేను గతంలో అనేక వీడియోలలో చెప్పడం జరిగింది మేడం. మనలో ఉన్న ఆత్మ ఎక్కడ ఉంది అని చాలా మంది కొన్ని సంఘాలు పెట్టుకొని వాళ్ళకి అసలు భగవంతుడే లేడు అన్నది కూడా అప్పటికి డిబేట్లు ఎందో వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ దేవుల్నే భగవంతుడు అన్నాడని మీ ద్వారా నేను టీవీ ద్వారా ప్రూఫ్ చేస్తాను. భగవంతుడు ప్రతి ప్రాణజీవిలో ఉన్నాడు. ప్రతి ప్రాణజీవి ఈ భూగోళంపై జన్మించిన, సృష్టించిన, అవతరించిన ప్రతి ప్రాణజీవి మనుగడ, సృష్టి, జన్మ, జనన మరణ రహస్యాలన్నీ ఈ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ అంతా ఆ సృష్టికర్త భగవంతుని చేతిలో ఉంది. ఈ విశ్వంలో, ఈ అనంత విశ్వంలో ఇప్పుడు మన భారతదేశానికి ఎగ్జాంపుల్గా రథసారథి, ఎగ్జాంపుల్గా కేంద్రంలో ఢిల్లీలో ఉంది. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక కేంద్రము, మన టోటల్ భారతదేశానికి ఒకటి, ప్రపంచ దేశాలకు అధిపతి అనేది మనం నిర్మించుకున్నది ఒక జీవన మనుగడ కొరకు మనము రూపొందించుకున్న బాబతి. కానీ అదే విశ్వాన్ని పరిపాలించే ఆ బ్రహ్మ సృష్టి కేంద్రము ఈ అనంత విశ్వంలో ఎన్నో ఖగోళాలు ఉన్నాయి. ఆ భగవంతుని సృష్టి, భగవంతుని జన్మస్థానం, తన నివాస స్థానం, ఖగోళాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఖగోళ స్థానంలో ఉండి ఈ అనంత విశ్వాన్ని మనం వైఫైకి అటాచ్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచో వస్తుంది వైఫై రిమోట్, మనం దానికి లింక్ చేసుకుంటే అవన్నీ మనం అటు పోవడం ఇటు పోవడం జరుగుతుంది. ఈ వైఫై సిస్టమ్ అనేది ఫ్రమ్ గాడ్. వైఫై అనేది, ఈ వైఫై అనేది ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ ఎగ్జాంపుల్గా మీలో మీ ఫోన్ ద్వారా నాకు, నా ఫోన్ ద్వారా మీకు, అలా మనం భూగోళంపై ఉన్న మా ప్రజానికాన్ని అందరికీ మనం సెండ్ చేయొచ్చు. ఇది మానవుని సృష్టి. కానీ మానవుని సృష్టించిన భగవంతునికి ఎంత అద్భుత జ్ఞానం ఉండాలి, ఎంత అద్భుత రహస్యాలు ఉండాలి మీరు గ్రహించండి. అయితే ఈ మానవుడు సృష్టించిన దానికి ఏదైనా మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది ప్రతి దానికి కూడా. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, డేట్ ఆఫ్ ఎక్స్పైర్ డేట్ కూడా ఇంచుమించు తప్పనిసరి నిర్ధారణ చేస్తారు. నిర్ధారణ చేసిన తర్వాతనే దీనికి ఎంత వరకు ఉంటుంది అన్నది కూడా ఇంచుమించు ఎగ్జాంపుల్గా రిలీజ్ అవుతుంది మార్కెట్లో. ఎగ్జాంపుల్గా మనం అనేకం దీని ఆయుకాలం ఇంత ఉంటుంది. ఎగ్జాంపుల్గా మన షర్టు ఉంటుంది, ఎన్నిసార్లు బట్టలు పిండి ఆరేసుకున్న ఎన్ని సంవత్సరాలు ఉన్నది కూడా ఒక గెస్ రిపోర్ట్ చెప్పొచ్చు. అలానే మనం ఎన్నో మన వాహనాలు కావచ్చు, లేకుంటే మనం ఒక గృహమే కావచ్చు, మట్టితో కట్టిన దానికి, ఇటుకలతో కట్టిన, సిమెంట్తో కట్టిన దానికి, అంటే రకరకాల నిర్మాణాలకు ఒక్కొక్క ఆయు పరిమాణం అనేది మానవుడు నిర్ధారిస్తాడు. ఇంచుమించు 99 మార్కులు పడతాయి. అలానే భగవంతుడు నిర్మించిన ఈ మానవునికి కూడా జనన మరణ రహస్యం, మానవుడు ఎప్పుడు జన్మిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు అన్నది జన్మించక ముందే నిర్ణయించబడింది. అది జనన మరణ మధ్యన జరిగే అద్భుత, జన్మించిన ప్రతి ప్రాణజీవి కర్మలకు లోబడి జన్మిస్తుంది, కర్మలకు లోబడి జీవిస్తాడు, కర్మలకు లోబడి మరణిస్తాడు. ఈ జనన మరణ రహస్యం చాలా అద్భుతమైనది. ఈ జనన మరణ రహస్యం ఎవరికి అర్థమవుతుందంటే, నీలో ఉన్న ఆత్మ ఈ దేహాన్ని ఆటాడిస్తుంది. మన ఆత్మకి ఈ దేహం ఒక వాహనం లాంటిది. భగవంతుడు ఉన్నాడు, తప్పనిసరి భగవంతుడు ఉన్నాడు అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళకి మాత్రమే ఈ జనన మరణ రహస్యం తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన ఒక అద్భుతమైన క్వశ్చన్, మరణం అనేది మానవునికి సిగ్నల్ తెలుస్తుందా అన్నది మానవునికి తెలుస్తుంది. కానీ ఎలా అంటే ఇది మనస్సాక్షికి తెలియదు, ఆత్మసాక్షికి తెలుస్తుంది. నీలో ఉన్న అంతరాత్మ సాక్షి, నీ మనస్సాక్షి ఏకమై ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నీ తండ్రి చెప్పినట్టు, నీ తండ్రి జాగాలో నువ్వు చెప్పినట్టు వింటే ప్రతిదీ కూడా తండ్రి నుంచి సిగ్నల్స్ కొడుకు స్వీకరిస్తాడు. ఆ జన్మ ధన్యమైపోతుంది. ఏ తండ్రి చెప్పిన సూచనలు కొడుకు పాటించకుండా ఒక ఆత్మశక్తి, ఒక మనస్సాక్షి అంటే మానవ శక్తితో ఆటాడుతాడో అతని జన్మ అర్ధరహితంగా, అసంపూర్ణంగా జన్మించలేడు, అది జీవించలేడు.
అదే ఒక తల్లిదండ్రి సూచనల మేరకు ఏ మానవుడైతే జన్మించిన ప్రతి పిల్లలు కూడా జీవిస్తారో వాళ్ళ జన్మ ధన్యమైనట్టు. వాళ్ళు పరిపూర్ణ జ్ఞానోదయం కలిగి వాళ్ళు మొత్తం కర్మలకు లోబడి మన జన్మరహస్యాలు తెలిసిన విజ్ఞానులు, ఆజ్ఞానులు. ఈ భూలోకంపై జన్మించిన రెండు జాతులు ఉన్నాయి. ఒకటి ఆజ్ఞాని, ఒకటి విజ్ఞాని. విజ్ఞానవంతులు, ఆజ్ఞానవంతులు. ప్లస్ మీరు ఇప్పుడు చూడండి, నిత్య జీవితంలో మనకు నెగటివ్, పాజిటివ్, ప్లస్ మైనస్. ఇంకా మనం డీప్గా పోతా అంటే మంచి చెడు మంచి, ఈ రెండే వర్గాలు ఉన్నాయి. ఈ రెండు జాతుల వాళ్ళు ఈ సర్వకోటి ప్రాణజీవులలో మీరు గ్రహించండి. ఎగ్జాంపుల్గా మన మానవుని జీవితంలో చూడండి, చెడు చేసేవాడు ఉన్నాడు, చెడుని రక్షించే వాళ్ళు ఉన్నారు. మంచి చేసే వాళ్ళు ఉన్నారు, మంచిని చెడు చేసే వాళ్ళు ఉన్నారు. దాన్నే డిపెండ్ ఆన్ జన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఆ జన్మించిన మానవుడు కావచ్చు, ప్రతి ప్రాణజీవి తన కర్మలకు లోబడి అడవిలో క్రూర మృగాల వలె మనకు కనిపించే మన అడవిలో క్రూర మృగాలు ఎట్లయితే ఒక ప్రాణిని వెంటాడి చంపి తింటున్నాయో, మనకు అగుపడే ఒక ఇతర జాతికి చెందిన క్రూర మృగం అది. అదే మన మానవ జాతిలో కూడా సేమ్ జాతికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్న ఆత్మశక్తి వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు మనస్సాక్షి చెప్పినట్టే వింటారు వాళ్ళు. వాళ్ళ అంతరాత్మ ఏంది, ఆత్మ ఉంది, భగవంతుడు ఉన్నాడు, మనం చెడు చేయకూడదని వాళ్ళ ఉన్న ఆత్మ బోధన చేస్తూ ఉంటుంది. వాళ్ళు వినిపించక వాళ్ళ జన్మకర్మ అనుసారం వాళ్ళు సంపూర్ణంగా 100 మార్కులు చేస్తారు, చెడు చేస్తూనే ఉంటారు, వాళ్ళు మధ్యంతర మరణం పొందుతూనే ఉంటారు. ప్రతి ఈ సృష్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మన భారతదేశంలో జరిగే వాతావరణ పరిస్థితులు మంచి సైంటిస్టులు ఎప్పటికప్పుడు ప్రజలకు ఆ వాతావరణ పరిస్థితులు రిలే చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు జాగ్రత్త ఇట్లా వేయండి, ఇప్పుడు సముద్రంలో వేటకు పోకండి, లేకుండా మొత్తం ఇప్పుడు భారీ వర్షాలు ఉన్నాయి, ఏదో ఇవన్నీ సిగ్నల్స్ ఇస్తూనే ఉంటారు. అలానే ఈ జన్మకు మానవుని జన్మకు సూత్రధారి, పాత్రధారి ఆ భగవంతుడు కూడా సర్వకోటి ప్రాణజీవులకు, సర్వకోటి మానవునికి ఎప్పటికప్పుడు సిగ్నల్ పాస్ చేస్తూనే ఉంటాడు. అది మనకు అర్థమవుతుంది. నీకు ఏ శక్తితోని నువ్వు దివ్య దృష్టి అంటారు దాన్నే, నీలో ఉన్న ఆత్మనికి ఎప్పుడు బోధన చేస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఏదన్నా పర్సు పడిపోయింది, ₹1,00,00,000 పడిపోయినాయి అన్నది, నీ మనసాక్షి దొంగిలిస్తా అంటది. నీలో ఆత్మశక్తి హార్ట్ రేట్ పెరుగుతుంది, నాయన వద్దు, నాయన నీది కాదు, ముట్టుకోక ఎవరికన్నా నిశ్చయమంటది. నీ ఆత్మను వ్యతిరేకించిన వాళ్ళు, నీలో ఉన్న అద్భుతశక్తి లేదని గ్రహించిన వాళ్ళు దాన్ని దొంగిలిస్తారు, తీసుకుపోతారు. నీది విజ్ఞానవంతులు ఏం చేస్తారు, ఇది నాది కాదు, అది ఎవరిదో వాళ్ళకు పరిశోధన చేసి పడిపోయిన వాళ్ళను వెంటాడి వాళ్ళకి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు ఆత్మ చెప్పినట్టు దేహాన్ని ఆటాడిస్తారు, కొన్ని మనిషి చెప్పినట్టు దేహం మధ్యలోనే ఆటాడి అది కర్మలకు లోపడి వాళ్ళ కర్మానుసారం తప్పు చేస్తారు. మంచివాడు కర్మానుసారమే చేస్తున్నాడు, చెడువాడు కర్మానుసారమే చేస్తున్నాడు. నేను ఇక్కడ చెడు చేసిన వాడిని, అదొక పాత్ర. ఎగ్జాంపుల్గా మనకు నిత్య జీవితం మనం సినిమాలో తీస్తూ ఉన్నాం. సినిమాలో నిజ జీవితంలో ఒక దేవుని లాంటి ఒక పూజారులు, ఒక బ్రాహ్మణుడు, ఒక మంచి వ్యక్తి, వాళ్ళకు ఆ సినిమాలో నటన కొరకు ఆయనకు ఒక పాత్ర కావాలంటే ఆడ ఒక ఉగ్రవాది పాత్ర వచ్చింది ఆయనకు. నిజ జీవితంలో ఆయన దేవుని లేంటి వాడు. ఆ సినిమాలో నట జీవితంలో మాత్రం ఒక ఉగ్రవాదిగా, ఒక హంతకునిగా అక్కడ నటించాల్సి వచ్చింది. ఆ 2.5 3 అవర్స్లో ఒక మంచి వ్యక్తి ఆడ చాలా మందిని నరకయాతన వచ్చి హత్యలు చేసి ఆ సినిమాలో ఆయన నటించక తప్పదు. ఆ పాత్ర కర్మానుసారం ఆ పాత్ర వచ్చింది కాబట్టి. అలానే ఇప్పుడు మన జన్మించిన మానవుని పాత్ర కూడా సినిమాలో ఉన్న ఆ నట జీవితం ఎలా ఉందో, ఈ మానవ జన్మ పాత్ర కూడా అలానే తప్పు చేస్తున్నారు, అలానే మంచి చేస్తున్నారు. రాక్షసుడు, భగవంతుడు మన కంటి ముందట్లే ఉన్నారు. మంచి చెడు మనలో ఉంది. మనస్సాక్షి, దైవసాక్షి, ఆత్మసాక్షి, ఈ రెండు ఏకమై ఎప్పుడు బోధన చేస్తే, ఆత్మసాక్షి చెప్పినట్టు కనుక దిక్సూచిగా మనస్సాక్షి ఉంటే, ఈ ఎవ్వరు కూడా చెడు అనే పదం లేకుండా నిత్యంలో ఇప్పుడు మన శ్రీరాముడు కనుక దేవుడు ఎట్లా అనిపించుకున్నాడో, ఇప్పుడు మనం మొక్కుచున్న సర్వకోటి దేవతలు ఏదో యుగంలో మానవుని అవతారం ఎత్తిన వాళ్ళే. వాళ్ళు దేవతలు ఎందుకైనరు, వాళ్ళ ఆత్మసాక్షికి 100 తూచా తప్పకుండా 100% ఆత్మ చెప్పినట్టు విన్నారు కాబట్టి వాళ్ళు ఒక దేవుని అవతారం ఎత్తిండ్రు.
వాళ్ళు సామాన్య మానవులే. ఈ కలియుగంలో ఈ కలయంలో దిక్సూచిగా యుగ యుగాలకు దిక్సూచిగా భగవంతుడు విశ్వరూపంలో జన్మిస్తూనే ఉంటాడు మానవుని రూపకంగా. భగవంతుడు ప్రత్యక్షంగా మన ఈ భూలోకంపై ఎక్కడ అవతారం తీసుకోలే, ఏదో ఒక మానవ రూపకంగానే జన్మించిండు. మీరు చూడండి, చరిత్ర పురాణంలో చూడండి, అన్ని మతాలలో చూడండి, ఏదో ఒక యుగంలో మొత్తం మానవ రూపకంగా. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా మనం పాలకులు చూస్తాం, కొందరు అన్ని మరణం తర్వాత ఆయన మొత్తం గుళ్ళు గోపురాలు కట్టించే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా మొత్తం ఒక దేవుని లెక్క అట్నే యుగాలు యుగాలు మారిన కొద్దీ అతడే అవుపడే దేవునిలాగా, ఒక అవతార పురుషునిలాగా మనం దీవిస్తాం, చేస్తాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఈ సబ్జెక్ట్ చాలా పోతే చాలా పెద్ద ఉంటుంది మేడం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే జననం మరణం, ప్రతి జననానికి సిగ్నల్ వస్తుంది, మరణానికి సిగ్నల్ వస్తుంది. జననానికి తల్లిదండ్రులకు వస్తుంది, కాబోయే పుత్రులు అంటే వాళ్ళకు గర్భం తల్లిదండ్రులకు వాళ్ళకు పునరుత్పత్తి కేంద్రం, వాళ్ళకి ఎప్పుడైతే మనకు భూలోకంప వాళ్ళకు పుత్రులు కలుగుతారో, ఎప్పుడు జన్మిస్తారు అన్నది కూడా అవి సిగ్నల్స్ పాస్ చేస్తారు, మనం లెక్క చేస్తలేం. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే మరణం కూడా క్షణక్షణం, నాట్ ఓన్లీ మరణం మేడం, నువ్వు నిత్య జీవితంలో నీకు ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నప్పుడు కూడా నీకు ఈ రోజు ఏ కర్మ చేయబోతున్నావు, ఆ కర్మలో నువ్వు ఏం పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎందుకు పలుకుతుందో కూడా నీకు ఎవ్రీడే మొత్తం ప్రోగ్రామ్ రిసీవ్ అవుతూనే ఉంటుంది పరమాత్మ నుంచి. నాట్ ఓన్లీ మరణం, ప్రతి చేసే వృత్తి కూడా కర్మానుసారమే చేస్తాడు. ప్రతి వృత్తి కర్మలో కూడా నువ్వు ఉదయం నుంచి రాత్రి, ఉదయం లేచినాక డ్యూటీకి పోయేటప్పుడు ఇలా పొద్దున నువ్వు ఎంతవరకు ఏం సాధిస్తావు నెగటివ్ పాజిటివ్ అన్నది కూడా నీకు ఆత్మ బోధన చేస్తుంది. అది నీకు రాత్రి నీ దివ్య దృష్టిలో తెలుస్తుంది. అదంతా అది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన మాట్లాడు కూడా అది మేధావులు గ్రహిస్తే నాకు 100 మార్కులు ఇస్తారు. ఇదే చూడండి, ఒక దైవశక్తితో, ఒక ఆత్మశక్తితో చూస్తే నాకు 100 మార్కులు పడతాయి నా ఇంతసేపు చెప్పిన బోధనకు. అది ఒక సామాన్య మానవును చూస్తే నాకు 0 మార్కులు ఇస్తారు వాళ్ళు, ఒక పిచ్చివాడు అంటారు వాళ్ళు. భగవంతుడు ఉన్నాడు అని 100% నమ్మకంతో కర్మ సిద్ధాంతం నమ్మిన వాళ్ళకు తప్పనిసరి నేను చెప్పిన సబ్జెక్ట్ 100% వస్తానని కోరుచున్నా. జనన మరణం అనేది ప్రకృతి 100% సిగ్నల్ ఇస్తుంది. మరణం అనేది మనకు నాటోని చెప్పినా కానీ మరణం అనేది కాదు, ప్రతి చేసే పని కూడా మనకు సిగ్నల్ వస్తుంది. అది ఎగ్జాంపుల్గా నేను కొన్ని 100 కూడా నేను ప్రూఫ్ చేస్తా. ఎగ్జాంపుల్గా ఈరోజు నేను ఉదయం లేచినా ఈరోజు నాకు ఏ సిగ్నల్ వస్తుంది, ఎక్కడ ఎవరు నెగటివ్ ఉంటారు, ఎవరు శత్రువులుగా మారుతారు, ఎవరు మిత్రులుగా మారుతారు, ఏం పనులు అవుతాయని కూడా డే టు ప్రోగ్రామ్ కూడా నాకు తెలుసు. నేను శివమాల మీద ఉండి చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక మరణం అన్నారు కదా, ఉదయం లేచినాక నాకు ఉదయంతా ఎన్ని సమస్యలు ఎదురైతే, ఎన్ని పాజిటివ్ ఎన్ని నెగటివ్ సిగ్నల్స్ వస్తాయని కూడా నాకు తెలుసు. చాలా మంచి క్వశ్చన్ వేసారు, చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మామూలుగా జనన మరణాలు అనేవి సహజం, పుట్టిన మనిషి గిట్టక మానడు. కానీ ఈ గ్యాప్లో ఏదైతే ఈ పీరియడ్ టైం ఉంటుందో, ఈ మరణ సంకేతాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి తెలుస్తాయి? ఈ మరణ సంకేతాలు ఎవరికి తెలుస్తాయి? వీడియో చక్కగా విన్నట్లయితే, ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు ఏదైతే ఉందో చక్కటి ఆలోచనలతో మనం ఆ వీడియోని కనుక గ్రహించినట్లయితే 100% ఎవరికి తెలుస్తాయో మనకి తెలుస్తుంది. వీడియో అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే, లేదా పివి రెడ్డి సార్తో మీరు ఏ టాపిక్స్ వినాలనుకుంటున్నారు, చూడాలనుకుంటున్నారు, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.